సినిమా ఫంక్షన్ లో మొదలైనటువంటి ఒక రచ్చ, సనాతన ధర్మము, దేవుళ్ళు, ఆలయాలు. మనస్సులో ఏమైనా ఛత్రపతి శివాజీని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నాడా? ఎందుకు అనంటే ఇతడు క్రిప్టో క్రిస్టియన్. సీతమ్మ తల్లి గురించి వాడు మాట్లాడిన మాట నా నోటి నుంచి నేను పలకలేకపోతున్నాను. త్రేతాయాం జానకీ తథ ద్వాపరే ద్రౌపదీ శక్తి. వాళ్ళెవరూ సాధారణ మహిళలు కానే కాదు. అసలు స్త్రీని అవమానించాలి అని కనుక నువ్వు భావిస్తే కనుక నిన్ను శిక్షించడానికి పంచభూతాలు ఒకటవుతాయి. మీరు నా పైన రెచ్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా సనాతన ధర్మాన్ని వాడుకోవాలి. ఇప్పుడు గరికపాటి వారు చెప్పినటువంటి మాట నీకు నచ్చకపోతే, అంటే వీళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ కదండి, వీళ్ళు సమయం వచ్చినప్పుడు ఈ విధంగా. మరొక మాట కూడా మాట్లాడారు స్వామి, ఈ దేవాలయాల పైన అసలు శృంగారమే తప్పు అనేది క్రైస్తవుల ఆలోచన. యేసు పాపి కాడు. ఎందుకు? అంతరార్థం ఏమిటి? భగవంతుడికే మీరు బట్టలు వేసేసి మీరు కప్పేస్తున్నారు అంటే కప్పద్దని ఉద్దేశం. బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు మన వాళ్ళు అసలు శ్వాసే పీల్చలేదంట. ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళ వీడియోలు మీ పిల్లలు చూస్తున్నారన్నా కూడా తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్లు.